బాబోయ్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ డాష్ చేయడానికి ఇష్టపడతారు? వీడియో చిన్న పిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాత్రం చూడండి. తమాషాకి తమాషాకా తమాషాకే రెండు కూర్చోండి. నాగరాజు గారు షూట్ కి లేట్, ప్రమోషన్స్ కి లేట్, మన షో ప్రమోట్ చేయడానికి కూడా మీరు టైం కి రాలేదు. ఎవరా మీరు ఇలా ఉన్నారా? ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. నువ్వు చిన్నప్పటి నుంచి సినిమాలో నుంచి బయట ట్రాఫిక్ 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 అని చల్లేస్తున్నావు. మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది సార్. Hi guys. Wait a minute. Hi guys. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే కాకి ఎలా అరుస్తుందో ఒకసారి చెప్పాలి. కాకిలానే అరుస్తుందండి. వేసేసాడు, బాగా వేసేసాడు. బ్లాక్ డ్రెస్ చేసినప్పుడే డౌట్ వచ్చింది, కాకి మీరే అయ్యి ఉంటారని. నెంబర్ 1 అనన్య శర్మ. నీ ఫస్ట్ క్వశ్చన్, మీ డాష్ సైజ్ ఎంత? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? డాష్ సైజ్ ఎంత అంటే మీ డాష్ సైజ్? 8. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మీ డాష్ సైజ్? 8. ఊరి నీ మొత్తం గంగా నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. అయ్యే బాబోయ్. తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఓకే, ఇంతకీ వీళ్ళిద్దరు ఏ డాష్ అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాము. ఓకే ఓకే ఓకే. గురించి చెప్పారు అనన్య. నా చెప్పుల సైజ్. నేను చెప్పుల సైజ్ 8. అది ఇండియన్ సైజ్, ఇది యూరోపియన్ సైజ్. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు డాష్ చేసేటప్పుడు అలసిపోతే ఏం చేస్తారు? మళ్ళీ చెప్పు. మీరు డాష్ చేసేటప్పుడు అలసిపోతే ఏం చేస్తారు? వాటర్ తాగుతాను. ఎలక్ట్రాల్ వాటర్ తాగుతాను. ఏం చిల్లర కాదురా మీరు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, అమ్మా బాబోయ్, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో డాష్ డాష్ చేయడానికి ఇష్టపడతారు? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెగించేశారా? మీరు డాష్ డాష్ చేయడానికి ఇష్టపడతారు? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు ఏమి ఇమాజిన్ చేసుకున్నావు? డాష్ అంటేనే బాగా అర్థమైనట్టుంది. కాకి మీద కంప్లైంట్ చేస్తారేంటి? నాకు అర్థం కాదు. మనుషులా కాదు. నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు? పిల్లి వచ్చింది బయటికి. కులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. గణేష్ గారు, బాయ్ అన్న. గణేష్ గారు చాలా చేయాలని చేస్తాను, నేను చేస్తాను. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.